గుడ్ మార్నింగ్ అండి. మనం ఆకుతోటబాయి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. ఇక్కడ సర్పంచ్ గారు కెతావతు నరేందర్ నాయక్ గారు ఉన్నారు మనతో పాటు. ఇక్కడ గ్రామ సమస్యలు, ఆ సమస్యలకు పరిష్కారం చొరవ ఏ విధంగా చూపుతున్నారో వారి మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం సర్పంచ్ గారు. ఇప్పుడు మీరు సర్పంచ్‌గా పోటీ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? గెలిచిన తర్వాత మీ అనుభూతి ఎలా ఉందంటారు? వాస్తవం ఏంటంటే మా ఫ్రెండ్ గారు ఊర్లో రామాలయం కట్టించాలని చెప్పేసి కాన్సెప్ట్ తోటి మా ఫ్రెండ్ వాళ్ళని నేను తీసుకొచ్చిన ఎన్ఆర్ఐ వాళ్ళు. అయితే వాళ్ళు నాకు కొంచెం ఇంతకుముందు ఉన్న వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయకపోవడం వల్ల మనమే సర్పంచ్గా అయితే ఊరిని అభివృద్ధి చేయవచ్చు అనే ఉద్దేశంతో నేను సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. అనుభూతి అంటే బాగానే ఉంది సార్ ప్రజెంట్ అయితే. మీరు గెలిచిన తర్వాత ప్రధాన సమస్యలు ఏం గుర్తించారు? వాటిని ఎలా పరిష్కరించారు? మా ఊర్లో చాలా రోడ్డు సెట్ బ్యాక్ అనేది చేయాలని అనుకున్నాం. రోడ్డు సెట్ బ్యాక్ కూడా చేసినాం. ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు గతంలో ప్రభుత్వంలో ఇండ్లు ఇవ్వలేదు, ఒక్క ఇండ్లు కూడా ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్ అన్నారు మా ఊర్లో అయితే ఇల్లు. ఇప్పుడు ప్రజెంట్ ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇప్పించినాం చాలా. మళ్ళీ విడత సెకండ్ విడత కూడా ఇంకో 2 monthsలో ఇదవుతున్నాయి. అవి కూడా చేద్దాం. బాగానే ఉంది సార్. సన్న బియ్యం ఇస్తున్నారు, ఉచిత బస్సు. 5 లక్షలు ఉండే ఇంతకుముందు ఆరోగ్యశ్రీ, ఇప్పుడు 10 లక్షలు చేశారు. బాగానే ఉంది సార్. ప్రభుత్వం అయితే బాగానే పనిచేస్తుంది. కాకపోతే కొంచెం స్లో మూమెంట్. ఈ గ్రామంలో కూడా మా ప్రజలు మా దృష్టి అంతర్గత త్రాగునీరు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ కొంచెం అక్కడక్కడ కొంచెం ఉందంటారు. అది ఇంకా ఫుల్ఫిల్ చేయాలని గ్రామ ప్రజలు మా దృష్టి తీసుకొచ్చారు. అది భవిష్యత్తులో మీ ప్రణాళికలు ఉందా? మీరు చేసే అవకాశం ఉందంటారు? వాస్తవం ఏంటంటే సార్ 28 లక్షలు హెచ్ఎండిఏ బడ్జెట్ అనేది ఉంది. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మండలం మొత్తం వర్క్ చేస్తున్నారు. మేబీ రేపు బుధవారమో గురువారమో వస్తామని చెప్పేసి మా డ్రైనేజ్ అనేది కొంచెం సమస్య ఉంది, అది కూడా క్లియర్ చేసుకున్నాం. ఇంకొకటి సీసీ రోడ్లు కూడా వేసేసి ఇంకా ఏమైనా కావాలంటే మిగతా బడ్జెట్లు కూడా సార్ గారు ఎమ్మెల్యే గారు సమకూరుస్తామని చెప్పేసి అన్నారు. ఇక్కడ విద్యా వైద్యం ఏ విధంగా అమలవుతుంది మీ గ్రామం? బాగుంది సార్, విద్య అయితే బాగుంది. ప్రజెంట్ మా స్కూల్లో ఇంతకుముందు గత గవర్నమెంట్లో 3 members ఆఫ్ బాలురు ఉండే, ఇప్పుడు మినిమం ఒక 40 మందికి పెంచినాం సార్. బాగుంది, స్ట్రెంత్ కూడా బాగుంది. ఇప్పుడు స్కూల్ తీసేద్దాం అనుకున్నారు ఇక్కడ. స్కూల్ కూడా ఇప్పుడు బాగుందని చెప్పేసి నిన్న వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీ చేసి బాగానే ఉంది. స్కూల్ తీసేసి ఇక్కడ ఉండకూడదని అనుకున్నారు గత ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని. ఇప్పుడు చదువు పరంగా కూడా రేవంత్ రెడ్డి గారు బాగానే చేస్తున్నారు సార్. హరితహారం, స్వచ్ఛ భారత్ ఈ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తున్నారు? హరితహారంలో చెట్ల పెంపకం ఏ విధంగా కొనసాగుతుందంట? బాగానే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగానే ఉంది. హరితహారం బాగానే ఉంది. ఇంతకుముందు కూడా మేము నర్సరీలో చెట్లు పెరగకపోయేది, సైడ్ నెట్ అవి ఇవి ఇప్పించి బాగా ఇది చేసినాం. బాగానే ఉంది సార్. యువత పెడదారి పట్టకుండా గంజాయి కావచ్చు, మత్తు పానీలకు అలవాటు కాకుండా ఎలాంటి చైతన్యం తీసుకొస్తారు? యువతకు ఎలా ఉపాధి అవకాశాలు ఏమైనా కల్పిస్తున్నారా మీరు సర్పంచ్గా? నేను వాస్తవం ఏంటంటే మా ఊరిలో యువత కొంచెం పక్కదారి పడుతున్నందున మా ఊరికి ఒక లైబ్రరీ కట్టించి అక్కడనే విజయిద్దామని చెప్పేసి అనుకుంటున్నాం సార్. ఇంకా ఈ మహిళా సంఘాల బలోపేతానికి మీ గ్రామ పంచాయతీ ఏ విధంగా కృషి చేస్తుంది? మహిళా సంఘాలకు ఆల్రెడీ వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తున్నారు వాళ్ళు. గవర్నమెంట్ గత గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ చాలా బెటర్గానే ఉంది సార్. ఈ రైతులు మా దృష్టికి ప్రధాన సమస్య సాదా బైనాంలో పరిష్కారం దొరకట్లేదు అంటున్నారు. అక్కడ ఎంఆర్ఓ ఆఫీసులు ఇబ్బందులు గురి చేస్తున్నారు అంటున్నారు. మీరు సర్పంచ్గా ఎమ్మెల్యే గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టి తీసుకుపోయారు. ఈ సాదా బైనాలు కావచ్చు, భూ సమస్యల పరిష్కారానికి మీరు ఏ విధంగా చొరవ చూపుతున్నారు? గత టీఆర్ఎస్ గవర్నమెంట్లో అప్లికేషన్లు అనేది మేము ఇచ్చినాం 23వ సంవత్సరంలో. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచిన తర్వాత మా విలేజ్కి వచ్చేసి ల్యాండ్లు సాదాబైనామా, గత ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఏందని చెప్పేసి కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. సాదాబైనంగా చుట్టుపక్కల ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి ఎంఆర్ఓతో కూడా మేము మాట్లాడినాం, చేస్తాం అవుతాయి అని చెప్పేసి అంటున్నారు. రైతులు ఈ కొనుగోలు కేంద్రాలు వేగవంతం జరగలేవంటే, ఓట్లు తొందరగా పోవట్లేమంటే వాస్తవం ఏంటంటే సార్ గత గవర్నమెంట్లో కూడా వడ్లు అనేది కొనలేదు. ఇప్పుడు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది రైతులు. వాస్తవం ఏంటంటే మిల్లర్లు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. ఏంటంటే ఈ వడ్లు బాగా పండించేసరికి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాస్తవం అది. గవర్నమెంట్ అయితే కొనమనే చెప్తుంది, కానీ ఈ మిల్లర్లు కొంచెం బాగలేదు, రెస్పాండ్ బాగలేదు, ఇబ్బంది పెడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు ఏ విధంగా అందుతున్నాయి? మీ గ్రామ పంచాయతీ ఎలా అభివృద్ధి పదంలో ముందుకు పోతుందంటారు? 15th ఫైనాన్స్ అనేది ఇంతకుముందు గత 3 సంవత్సరాల నుంచి బ్యాలెన్స్ ఉండే. ఫస్ట్ మొన్న 15th ఫైనాన్స్ ఒకసారి వేసింది సార్. దానివల్ల మా ఊరి డెవలప్ అనేది చేసుకుంటున్నాం చిన్నగా. మీ గ్రామ ప్రజలు మిమ్మల్ని గెలిపించి ఈ గ్రామానికి సర్పంచ్ చేశారు. మరి అలా ఆశలు నెరవేరడానికి మీ 5 ఏళ్లలో మీ భవిష్యత్తు ప్రణాళిక ఏముంది? ప్రజలకు ఏం చెప్తారు? ప్రజలకు నేను వాస్తవం ఏంటంటే గత మా ఊర్లో ఒక 4 years నుంచి గుడి పండుగ అనేది చేయడం జరగట్లేదు. ఆ సొంత డబ్బులతో కూడా నేను డబ్బులు పెట్టి
గుడి కంప్లీట్ చేయించిన. మేము రేపు జూన్ 23 నాడు పండుగ కూడా చేసుకుంటున్నాం. ఇక్కడ కెతావాతు నరేందర్ నాయక్ గారు ఇక్కడ గ్రామంలో చాలా సమస్యలు ఉండే ఆ సమస్యల పరిష్కారానికి నా వంతు సహకారం చేస్తున్నాను. దాంతోపాటు భవిష్యత్తులో కూడా ఈ గ్రామాన్ని ఇంకా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి నా శాయశక్తులు కృషి చేస్తానంటున్నారు. మరో అంశంతో మరో గ్రామ పంచాయతీలో మీ ముందుకు వస్తుంది ప్రజావేదిక న్యూస్ ఛానల్.